శ్రీరామాయ నమః. మరి నిన్న మనము వ్యాసుని యొక్క ధర్మనిష్టను చూసాము. మనం భీష్ముని యొక్క ధర్మనిష్ట ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్రహ్మచర్యం నుంచి బయటకు రావడానికి కానీ, రాజ్యాన్ని పరిపాలించడానికి కానీ సత్యవతీదేవి చెప్పినప్పటికీ కూడా ఆయన అన్నటువంటి మాటలు ధర్మానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది అని చెప్తారు. ఎందుకంటే భూమి గంధాన్ని వదిలిపెట్టవచ్చు, నీరు రుచిని విడిచిపెట్టవచ్చు, తేజస్సు రూపాన్ని కోల్పోవచ్చు, గాలి స్పర్శను విడనాడవచ్చు, నేను ధర్మాన్ని విడనాడను అని చెప్పినాడు. ఎటువంటి పరిస్థితుల్లో నేను ధర్మాన్ని విడనాడను. కాబట్టి అట్లాంటి అద్భుతంగా చెప్పినాడు ఆయన. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యపాలన చేయడం కానీ, లేదా మళ్ళీ వివాహం చేసుకోవడం కానీ నేను చేయను అని చెప్పేసి కడాఖండితంగా చెప్పడం అనేటువంటి జరిగింది. మరి అప్పుడు ఆమె అడిగింది, ఓ నీ వంశ పరంపర నశించని రీతిలో, ధర్మ పరావం కలగని రీతిలో నీ మిత్రులందరూ మెచ్చుకునేటట్లు నువ్వు ఆచరించాల్సిందే అని చెప్పేసి ఆమె అంటా ఉంది. మహారాణి, ధర్మాన్ని పరిశీలించు, అందరినీ నాశనం చేయవద్దు. క్షత్రియుడు సస్యభ్రష్టుడు కావడము నీ ఏ ధర్మ పద్ధతిలో కూడా నచ్చదు. క్షత్రియుడు ధర్మభ్రష్టుడు కాకూడదు, ఏ పద్ధతిలోనూ కూడా ఇది నచ్చదు అని చెప్పినాడు. మహారాణి, సంతన మహారాజ్ సంతతి కూడా భూలోకంలో అక్షయంగా నిలవగల సనాతన క్షాత్రధర్మాన్ని నేను చెప్తాను. దాన్ని విని ప్రాజ్ఞులైన పురోహితులతో, ఆపద్ధర్మ విషయంలో నేర్పరులైన వారితో సంప్రదించి లోకాచారాన్ని కూడా గమనించి నువ్వు నిర్ణయించుకో అని చెప్పేసి సత్యవతీదేవికి చెప్పినాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, అమ్మ, భరత వంశంలో మరలా సంతానాభివృద్ధికి నేను ఒక ఉపాయం చెప్తాను, విను అని చెప్పినాడు. ఏమని అంటే, గుణవంతుడైనటువంటి బ్రాహ్మణునితో వాళ్ళిద్దరికీ వివాహము చెయ్యి అని చెప్పినాడు. ఇద్దరు ఉన్నారు కదా, అంబాలిక, అంబిక, అంబాలిక. అంబ వెళ్ళిపోయింది సార్. అంబ ఆమె అతన్ని ప్రేమించిందని చెప్పినప్పుడు వదిలిపెట్టేసినాడు కదా భీష్ముడు. అతన్ని ప్రేమించినాడు అని చెప్పినప్పుడు వదిలేసినాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఒక బ్రాహ్మణునితో వివాహం చెయ్యి అని చెప్పినాడు. అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పినాడు. వైశంపాయనుడు ఇలా అన్నాడు. అప్పుడు సత్యవతీదేవి నవ్వుతున్నట్లుగా సిగ్గుపడుతూ మాటలు కూర్చుకుంటూ భీష్మునితో ఇలా అన్నది. ఆ మాటల్లో కొంత సంకోచం కూడా ఉన్నది. మహాబాహు భారత, నువ్వు చెప్పింది సత్యమే. నీ మీద నమ్మకంతో మన వంశాభివృద్ధి కోసం నీకు ఒక మాట చెప్తున్నాను అని ఆమె సత్యవతీదేవి మళ్ళీ అంటా ఉంది. అటువంటి ఆపద్ధర్మాన్ని పరిశీలించి ఆ మాటను నీకు చెప్పక నేను ఉండలేను. నువ్వే మన వంశంలో ధర్మాత్ముడవు, సత్యస్వరూపుడవు, ఉత్తమ గతివి కూడా. మన వంశంలో నువ్వు ఎలాంటి వాడివి? సత్యస్వరూపుడవి, అంటే సత్యము కోసం నిలబడినటువంటి వాడివి. అదేవిధంగా ధర్మాత్ముడవి, ధర్మాన్ని పట్టుకునేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఉత్తమ గతిని ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి నా మాట విని ఆపై కర్తవ్యాన్ని నిర్ణయించుకో. భరతశ్రేష్ఠ, వసు మహారాజు పేరు నువ్వు విని ఉంటావు. పూర్వము ఆ మహారాజు శుక్రాన్ని ఒక చేప గర్భంలో భరిస్తే నేను జన్మించినాను. ఉపచర వసువు అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పినాం కదా. వ్యాసుడు పుట్టినప్పుడు ఆమె యొక్క వీర్యము చేపలో ప్రవేశించింది. ఆ విధంగా వసు మహారాజు పేరు నువ్వు విని ఉంటావు. పూర్వము ఆ మహారాజు శుక్రాన్ని ఒక చేప గర్భంలో భరిస్తే నేను జన్మించినాను. పరమధర్మాత్ములైనటువంటి దాసరాజు మా అమ్మను నీటి నుంచి పట్టి నన్ను బయటికి తీశాడు. నన్ను ఇంటికి తీసుకుని పోయి కూతురుగా చేసుకున్నాడు. ఆ ధర్మాత్ముని నౌకనే నేను ధర్మార్థము నడుపుతూ ఉండేటటువంటి దానిని అని చెప్పినాడు. అప్పుడు నాకు యవ్వనం ఆరంభమైంది. ఒకరోజు నావుపై ఉన్నాను.
ఆ సమయంలో ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడు ధీమంతుడైనటువంటి పరాశర మహర్షి అక్కడికి వచ్చాడు. పరాశర మహర్షి అక్కడికి వచ్చి యమునా నదిని దాటడానికి పడవనెక్కాడు. నేను యమునను దాటిస్తుండగా కామార్తుడైనటువంటి ఆ మునిశ్రేష్ఠుడు నా దగ్గరకు వచ్చి మధుర వచనాలతో తన జన్మను వంశాన్ని తెలిపాడు. నేను దాససుతును అని కూడా నేను తెలిపాను. తండ్రి భయం ఒక పక్క, మహర్షి శాపం ఒక పక్క. అప్పుడు ఆ మహర్షి దుర్లభమైన వరాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించినాడు. నేను తిరస్కరించలేకుండా పోయాను. నేను ఇష్టం పడకపోయినా అవలనైన నన్ను ఆ మహర్షి తన తేజస్సుతో తీసుకొని లోకాన్నంతా చీకటిని ముంచి నావలో నన్ను కలిశాడు. అంతకుముందు నా దగ్గర చేపల కంపు కొడుతుండేది, కానీ ఆ ముని దాన్ని పోగొట్టి నాకు దివ్య పరిమళాన్ని ఇచ్చినాడు. ఆ తర్వాత ఆ ముని యమునా నది ద్వీపంలోనే నా కారణంగా కలిగిన గర్భాన్ని వదిలిపెట్టి మరల కన్యగా మిగిలిపోతామని చెప్పాడు. సో ఈ విధంగా పరాశర మహర్షి ఆమెను శారీరకంగా కలవడం, తర్వాత నీ కన్యత్వానికి ఏమాత్రము భంగం లేదు అని చెప్పేసి ఆ విధంగా ఆ లోకాన్నంతా కూడా చీకటిమయం చేయడం ఆయన యొక్క తేజస్సుతో, ఆ విధంగా అమ్మవారి యొక్క కృపతో మరి ఆ విధంగా ఒక మహానుభావుడు పుట్టడానికి ఒక భూమిక అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చూడండి, ఆమె చేపల వాసన వస్తుండేటువంటి ఆ మహర్షిని తీసుకుంటూనే అక్కడ సుగంధ పరిమళం అయిపోయింది అనమాట. అంటే వాళ్ళు మహర్షులు, వాళ్లకు భవిష్యత్తులో ఏం జరగాలి అనేటువంటిది తెలుసు. వాళ్ళకి ఒక ప్లాన్, ఒక అమ్మవారి యొక్క ఒక ప్రణాళిక, ఏం జరగాలి, ఏమి జరగడం ద్వారా ఇప్పుడు వ్యాస మహర్షి మనకు పుట్టాల్సిందే. ఎందుకంటే ఆ వ్యాస మహర్షి ద్వారానే మనం ఈరోజు అర్థం కాని వేదాలన్నీ తెలుసుకుంటున్నాం. మనకి ఎవరికి వేదాలు తెలిసేటువంటి అవకాశం లేదు. ఒక వేదం చదవాలంటేనే 60 ఏళ్ళు పడుతుందంట. 60 ఏళ్ళు, 4 వేదాలు మనం ఎప్పుడు చదివే చెప్పండి. అట్లాంటి వేద విజ్ఞానాన్ని మనకు అనేక భాగాలుగా చేసి అందులో అనేక పురాణాలు, అనేకమైనటువంటి ఉపపురాణాలు, ఉపనిషత్తులు, పంచమహాగ్రంథాలు, వీటన్నిటినీ కూడా రాసి మనకి ఇచ్చి మరి దైవాన్ని మనకు దగ్గర చేసినటువంటి వ్యక్తి వేదవ్యాస మహర్షి. సో అలాంటి వేదవ్యాస మహర్షి ఎలా వచ్చాడు అంటే భగవంతుని రూపంలోనే వచ్చాడు. ఒక పరాశర మహర్షికి, అంత తేజస్సు ఉండేటువంటి మహర్షికి ఈ కన్య మీద కలగడం అనేటువంటిది యాదృచ్ఛికమే. అది వాళ్ళకేం అవసరం ఉండదు అట్లాంటివన్నీ కూడా, కానీ యాదృచ్ఛికంగా ఆ విధంగా కలిసి ఉంటుంది. ఎందుకంటే వేదవ్యాసుడు పుట్టాలి, దానికి ఒక భూమిక ఏర్పడాలి, దానికి ఒక పునాది ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతోనే తప్ప ఆయన మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేదు. అంతకుముందు ఆయన కోరిక కూడా లేదు. కాబట్టి ఆ విధంగా మనం పురాణాలని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ముని యమునా నది తీరంలోనే నా కారణంగా కలిసిన గర్భాన్ని వదిలిపెట్టి మళ్ళా కన్యగా మిగిలిపోతావు అని చెప్పినాడు. నువ్వేమి కన్యత్వం చెడలేదమ్మా, నువ్వు అలాగే ఉండిపోతావు అన్నాడు. ఆ గర్భం నుంచి మహాయోగి మహర్షి అయినటువంటి పరాశరుడు జన్మించాడు. నేను కన్యగా ఉన్నప్పుడే పుట్టిన ఆయన ద్వైపాయనుడు, ఆయనే వ్యాసుడు. ఆయనే నాకు పుట్టినటువంటి వ్యక్తి వ్యాసుడు అని చెప్పాడు. వేదవ్యాసుడు వేదాలను విభాగం చేయడం వల్ల ఆయనకు వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. జగద్గురువుల్లో ఆయన ఒకరు. మనకు జగద్గురువులు కృష్ణుడు, శంకరాచార్యులు, వ్యాసుడు, వీళ్ళంతా జగద్గురువులు. వీళ్ళు ఆయన మహాభారతాన్ని రాసింది కూడా ఆయనే, భాగవతాన్ని రాసింది ఆయనే, ఇప్పుడు భాగవతాన్ని రాసింది ఆయనే. ఆ విధంగా ద్వైపాయనుడుగా జన్మించినాడు. పూజ్యుడైన మహర్షి యొక్క తపశ్శక్తితో 4 వేదాలు విభజించి లోకంలో వ్యాసత్వాన్ని పొందినాడు. నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని అతన్ని పిలిచడం అనేటువంటి జరిగింది. సత్యవాది, శమశక్తుడు, తపస్వి, పాపరహితుడైనటువంటి మహాత్ముడు పుట్టగానే తండ్రితో పాటు వెళ్ళిపోయినాడు. తండ్రితో పాటు అతను కూడా వెళ్ళిపోయినాడు. సాటి లేని వెలుగులు గల ఆయన నువ్వు పట్టుబట్టి నియమిస్తే
ఆయన విచిత్ర వీరిని భార్యలతో మంచి సంతానాన్ని కలగాడు. సో ఇప్పుడు వేదవ్యాసుడిని మనము పిలిపిస్తే వీళ్ళకి మంచి సంతానం అనేటువంటిది అవుతుంది. కాబట్టి వేదవ్యాసుడు రావాల్సింది అని చెప్పేసి ఆ సత్యవతీ దేవి తన యొక్క వృత్తాంతాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని సూచించింది అన్నమాట. ఆపద సమయంలో నన్ను తలుచుకోమని ఆ పరాశరుడు నాతో పలికినాడంట. ఆయన నువ్వు ఎప్పుడన్నా ఆపద వస్తే నన్ను తలుచుకో అన్నాడంట. మహాబాహు, నీకు ఇష్టమైతే ఆయన్ను తలుచుకుంటాను. భీష్మ, నీకు ఇష్టమైతే మహాతపస్వి సరిగా విచిత్ర వీరిని భార్యలకు సంతానాన్ని కలిగిస్తాడు. ఇది నీకు సమ్మతమేనా అని అడిగింది. అప్పుడు మహర్షి గురించి వినగానే భీష్ముడు చేతులు జోడించిలా అన్నాడు. ధర్మము, అర్థము, కామము ఈ మూడింటి గురించి పదే పదే ఆలోచించి ధర్మాన్ని, దాని అనుబంధ ఫలాన్ని, అర్థాన్ని, దాని అనుబంధ ఫలితాన్ని, అలాగే కామాన్ని, దాని అనుబంధ ఫలితాన్ని, విపరీత ఫలితాలను వేరువేరుగా ఆలోచించి నిశ్చయించేవాడే తెలివైనటువంటి వాడు, ధీరుడు అన్నాడు. అంటే ధర్మము, అర్థము, కామము. ఎందుకంటే పదే పదే ధర్మాన్ని, దాని అనుబంధ ఫలితాన్ని, అర్థాన్ని, దాని అనుబంధ ఫలితాన్ని, కామాన్ని, దాని అనుబంధ ఫలితాన్ని, విపరీత ఫలితాలని వేరుగా ఆలోచించి ఇప్పుడు మనం ధర్మం వలన ఏం ప్రయోజనాలు ఉన్నాయి, అధర్మం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, కామం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, కామం లేకుండా పోతే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా అర్థము ధర్మంతో ముడిపడకపోతే దాని యొక్క పరిణామాలు ఏమిటి, అర్థం ధర్మంతో ముడిపడితే దాని పరిణామాలు ఏమిటి, ఇలాగ విడివిడిగా ఆలోచిస్తూ ఉంటాడే వాడు తెలివైనటువంటి వాడు, ధీరుడు అని చెప్పినాడు. నువ్వు చెప్పిన మాట ధర్మ సహితమైంది. మన వంశానికి హితాన్ని కలిగించేది కూడా శ్రేయస్కరమైన ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. సరే, ఈ పద్ధతి అయితే నాకు బాగా నచ్చింది అని చెప్పేసి భీష్ముడు సత్యవతీ దేవికి చెప్పినాడు. కురునందన, భీష్ముడు అంగీకరించగానే సత్యవతి కృష్ణద్వైపాయన మునిని స్మరించింది. తల్లి తనను తలిచిందని గ్రహించి ఆ బుద్ధిమంతుడు క్షణాల్లో వేదాలను వల్లిస్తూ ప్రత్యక్షమైనాడు. వేదవ్యాసుడే ప్రత్యక్షమైనాడు వాళ్ళు. సత్యవతి తన కుమారుణ్ణి విధిపూర్వకంగా అర్చించి బాహువులతో కౌగిలించుకొని సవిస్తున్న పాలతో ఆయన్ని అభిషేకిస్తుందంట. చూడండి, ఆ సత్యవతి ఇలా చాలా కాలానికి కుమారుని చూసి కన్నీరు నింపుకున్నది. సత్యవతి పెద్ద కొడుకు వ్యాసుడు కమండల జాలాన్ని కలతపడినటువంటి ఆమెపై చెల్లి నమస్కారం చేశాడు. కమండలం నుంచి తీసుకొని ఆయన మంత్రించి ఆమె ముఖంపై వేసి నమస్కరించినాడు. ధర్మతత్వం ఎదిగినటువంటి ఆ తల్లి, నీ కోరికను తీర్చడానికి నేను వచ్చాను, నన్ను ఆదేశించు, నీకు ఏ విధంగా ప్రీతి కలిగించాలి అని వేదవ్యాసుడు సత్యవతిని అడిగినాడు. ఆ తరువాత పురోహితుడు ఆ పరమమునికి మంత్రోక్షరంగా శాస్త్రోక్త రీతిలో పూజలు జరిపాడు. వ్యాసుడు వాటిని స్వీకరించినాడు. శాస్త్రోక్తంగా సమంత్రపరంగా పూజలు అందుకొని వ్యాసుడు ఆనందించాడు. అసనస్తుడైనటువంటి అతను సత్యవతి కుశల క్షేమ సమాచారాన్ని అడిగి అతని వైపు చూస్తూ ఇలా పలికింది. సత్యవతీ దేవి ఇలా పలికింది: పండిత, తల్లిదండ్రులకు సాధారణంగా కొడుకులు పుడతారు. వారికి తండ్రి యజమాని, తల్లి కూడా అటువంటిదే, సందేహం లేదు. బ్రహ్మ ఋషి విధానాన్ని అనుసరించి నువ్వు నా పెద్ద కొడుకువి. విచిత్ర వీరుడు ఈ రీతిగానే నా చిన్న కొడుకు. తండ్రిని బట్టి భీష్ముడు అతని సోదరుడైనట్లుగా తల్లిని బట్టి నువ్వు కూడా సోదరుడివే. నువ్వేమనుకుంటున్నావో కానీ నా అభిప్రాయం ఇదే. సత్య విక్రముడైనటువంటి ఈ భీష్ముడు సత్యవ్రతాన్ని పాటిస్తున్నాడు. ఈ విధంగా రాజ్యపాలనేందు కానీ సంతానం పొందుట కానీ భీష్మునికి ఆసక్తి లేదు. అతను ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి నీ సోదరుని పారలౌకిక హితాన్ని, వంశ పారంపర్యను విచారించి ఆ భీష్ముని మాట మేరకు, నా ఆదేశం మేరకు సర్వప్రాణుల దయపై దయ ఉంచి వాటి సంరక్షణ కొరకు కరుణతో నేను చెప్పినది పనిని నువ్వు చెయ్యాలి. నువ్వు అనగుడవు, కోమల హృదయుడు. నీ చిన్ని తమ్ముని భార్యలు దేవకాంతలు లాంటి వారు, రూప యవ్వన సంపన్నులు, ధర్మబద్ధంగా సంతానాన్ని అభిలషిస్తున్నారు.
వారి యందు బిడ్డలను కని నాయన ఈ వంశ రక్షణ అభివృద్ధికి కావలసినటువంటి సంతానాన్ని ఇవ్వడానికి నువ్వే సమర్థుడవు అని సత్యవతీదేవి వ్యాసునితో పలికిందన్నమాట. అప్పుడు సత్యవతి, నీ లౌకిక అలౌకిక ధర్మాలు నాకు తెలుసు, మహాప్రాజ్ఞి, నీ బుద్ధి కూడా ధర్మ నిబద్ధము. మనసే కాదమ్మా, నీ బుద్ధి కూడా ధర్మం నిబద్ధంగా ఉంది, ధర్మంతో ఉంది. కాబట్టి నేను ధర్మ కారణంగా నీ ఆదేశాన్ని మన్నించి నీ కోరికను తీరుస్తాను. ఇది సనాతనమైన ధర్మమే. సోదరుల కొరకు మిత్రవర్ణులతో సమానమైన కొడుకులను ప్రసాదిస్తాను. ఆ రాణులిద్దరూ నేను చెప్పినట్లు సంవత్సర కాలం పాటు నియమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. వ్రతపాలన చేయని ఏ స్త్రీ కూడా నా దగ్గరకు రాలేదు. నా దగ్గరకు రావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. వ్రతము చేసి ఉండాలని, ఒక సంవత్సరం కాలం పాటు చేయాలంట వ్రతాన్ని. అంతవరకు వాళ్ళు పరిశుద్ధులు కాలేరు. కాబట్టి ఆ సంవత్సర కాలం పాటు వాళ్ళు అయితే పరిశుద్ధులై నా దగ్గరికి వస్తారు. రాష్ట్రంలో రాజు లేకుండా పోతే ప్రజలు అనాథలై జీవిస్తారు. ధర్మార్థమైనటువంటి క్రియలన్నీ నశిస్తాయి. వానల పడవు, దేవతానుగ్రహం ఉండదు. ప్రభు, అరాజకంగా రాష్ట్రాన్ని పరిపాలించడం కష్టము. కాబట్టి నువ్వు గర్భధానం చేయి, భీష్ముడే పెంచి పోషిస్తాడు. ఇప్పుడు రాజు లేడయ్యా, నువ్వు గర్భధానం చేస్తే తప్ప అంతవరకు భీష్ముడు చూసుకుంటుంటాడు, యువరాజుగా చూసుకుంటుంటాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దవైతే మా వంశం అనేటువంటి నిలబడుతుంది. ఇట్లా రాజు అనేటువంటి వాడు లేకుండా పోతే చాలా ప్రజలంతా అనాథలైపోతారు. ధర్మార్థమైనటువంటి క్రియలన్నీ కూడా నశించిపోతాయి. దేవత అనుగ్రహం ఉండదు. యజ్ఞ యాగాదులు చేసేటువంటి వారు ఉండరు. వానలు అనేటువంటివి పడవు. తర్వాత అరాజకం అనేటువంటిది పెరిగిపోతుంది రాజు లేకుండా పోతే. కాబట్టి ఈ విధంగా గర్భధానము చెయ్యి, భీష్ముడు పెంచి పోషిస్తాడు వాళ్ళని నేను చెప్పాడు. అప్పుడు వ్యాసుడిలా అన్నాడు, సోదరునకు వ్యవధి లేకుండా ఇప్పుడే పుత్రుని ప్రసాదించాలంటే ఆ రాణులు నా విరుపతను సహించగలగాలి. ఇది వారికి ప్రధానమైన వ్రతము. నా శరీర గంధాన్ని, రూపాన్ని, వేషాన్ని, శరీరాన్ని భరించగలిగితే అంబిక నేడే ఉత్తమ గర్భాన్ని పొందవచ్చు. వాళ్ళ యొక్క ఊత్వరేతస్కము, వాళ్ళు ఊత్వరేతస్కులై ఉంటారు. చాలా కష్టం అన్నమాట గర్భంలోకి ప్రవేశపెట్టేది. వాళ్ళు ఆ విధంగా ఒకవేళ వాళ్ళు భరించగలిగితే, దీన్ని వాళ్ళు భరించగలిగితే ఈరోజే కలుగుతారు. ఈరోజే నేడే ఉత్తమ గర్భాన్ని పొందుతారు. వాళ్ళు భరించగలిగే స్థితి ఉండాల. వాళ్ళు ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చేస్తే భరించగలుగుతారు. ఎందుకంటే మనము ఆత్మను తెలుసుకోవాలా అని చెప్తుంటారు. ఆత్మను తెలుసుకోవడం ఏమి అంత ఈజీ కాదు. మనం మనసే నిగ్రహించలేము. మరి బుద్ధిని చెప్పే మాట మనం వినడం లేదు. మనం ఆత్మను ఏ విధంగా తెలుసుకోగలుగుతాం? ఆత్మను తెలుసుకోవాలంటే నీలో ఎటువంటి ఇవి ఉండకూడదు. అపజయాలు, సత్యాలు, అసత్యాలు, వాదోపవాదాలు ఏమీ ఉండకూడదు. నీళ్ళు స్థితప్రజ్ఞుడిగా ఉండాలి. స్థితప్రజ్ఞుడిగా ఉంటే తప్ప నీ మనసు బుద్ధిలోకి చేరదు. అంత ఈజీ కాదు. జయాపజయాలు వచ్చినా కృంగిపోకూడదు. భగవద్గీతలో అంటాడు కదా, అశోచ్వాన్నశ్వచోచస్వం ప్రజ్ఞావాదాంత భాషతే గతాసూన్ అగతాసూంచ నాను శోచింతి పండితాహ అంటాడు. అంటే ఏమి? పండితుడైనటువంటి వాడు గతాన్ని కానీ భవిష్యత్తును గురించి కానీ ఆలోచించడు. గతాన్ని గురించి ఆలోచించడు పండితుడైనటువంటి వాడు. నువ్వు గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నావు, ఫ్యూచర్లో ఏమవుతుందో ఆలోచిస్తున్నావు. నువ్వు ఏమయ్యా ప్రజ్ఞావాదాంత భాషతే, బాగా తెలిసినట్లుగా మాట్లాడుతున్నావు. నువ్వు తెలిసినట్లు మాట్లాడినా ఈ చిన్న విషయాన్ని నీకు తెలియకుండా పోవడానికి నేను బాధపడుతున్నాను. నువ్వు ఏదో తెలిసినట్టుగా వాగుతున్నావే,
ఈ చిన్న విషయం కూడా నీకు తెలియదే అనేటువంటిది నాకు బాధ కలుగుతూ ఉంది అంటాడు శ్రీకృష్ణ భగవాన్. గతాన్ని గురించి మనం ఎప్పుడు గతాన్ని ఆలోచిస్తూ ఉంటాం, ఒక్కోసారి ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఉంటాం, వర్తమానాన్ని వదిలేస్తూ ఉంటాం. వర్తమానంలోనే జీవించాలి. స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు వర్తమానంలో జీవించాలి. జయ అపజయాలకు దూరంగా ఉండాలి, లాభ నష్టాలకు దూరంగా ఉండాలి. రెండిట్లోనూ ఒకే రకమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి. నీకు ప్రాబ్లం